పక్షవాతముతో ఒక వ్యక్తి ఉన్నాడు. యేసయ్య దగ్గరికి తీసుకుని వచ్చారు. యేసు ప్రభువారు ఒక ఇంట్లో ఉన్నాడు. యేసు ప్రభువారు ఒక ఇంట్లో ఉండి ప్రసంగిస్తూ ఉన్నాడు, వాక్యం చెప్తూ మాట్లాడుతూ ఉన్నాడు. చుట్టూ గుంపులు జనం ఉన్నారు. ఆ మార్గంలో ఆ దారి దగ్గర కూడా ప్రజలు ఉన్నారు. చుట్టూ ఎటు కూడా లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. ఏ విధంగానైనా ఆసక్తితో ఆ రోగిని యేసయ్య దగ్గరికి తీసుకువెళ్ళాలనుకున్నారు. వెంటనే ఏం చేశారు, ఆ మంచముతో కూడా ఇంటిపైకి వెళ్ళారు. గమనించాలమ్మా, మంచముతో కూడా ఇంటిపైకి వెళ్ళారు. ఇంటిపైకి వెళ్ళి ఏం చేస్తున్నారు, పైకప్పు విప్పుతా ఉన్నారు. హల్లెలూయా. వీళ్ళ విశ్వాసం ఎంత గొప్పది! వీళ్ళ విశ్వాసం గొప్పదా చిన్నదా? వీళ్ళ విశ్వాసం ఇంట్లో గృహకూడిగా జరుగుతూ ఉంటుంది. చాలా ఫుల్గా ఉంటారు జనాలు. గేటు దగ్గర కూడా జనాలు ఫుల్గా ఉన్నారు. వీళ్ళకి ఆసక్తి ఎలాగైనా కానీ ఈ రోగిని యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళాలని ఆసక్తి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నేరుగా ఏం చేశారు, పైకి వెళ్ళిపోయారు. పైకి వెళ్ళిపోయి ఏం చేశారు, ఇంటి కప్పు విప్పుతున్నారు. ఏం విప్పుతున్నారు? మీరు ఒప్పుకుంటారా ఇల్లు కప్పు విప్పడం? ఎవరో వచ్చి మన ఇల్లు కప్పు విప్పుతుంటే ఒప్పుకుంటారా? చూడండి, పాపం వాళ్ళు ఎవరో కానీ మీరు గమనిస్తే వెళ్ళారు. ఇక ఇంటి ఓనర్ ఎవరు తెలియదు, ఆ ఇల్లు ఎవరని కూడా తెలియదు. పైకి వెళ్ళారు, వెళ్ళి ఇంటి కప్పు నిప్పేస్తున్నారు. ఇంటి కప్పు నిప్పేసి ఏం చేశారు, ఎంత పెద్దగా ఇప్పారు, ఇంత చిన్నది కాదు, ఎంత మంచము పట్టే అంత ఇప్పేశారు. వాళ్ళ విశ్వాసం మీరు గమనించాలి. మంచం పట్టే అంత వెడల్పైగా కప్పును విప్పి పైనుంచి మంచం దించారు కిందికి. పైనుంచి మంచం దించారు. వీళ్ళు అనుకున్నారు ఏమంటే యేసు ప్రభువారు చూస్తే చాలు, యేసు ప్రభువారు తాకితే చాలు, యేసు ప్రభువారు ఏదో ఒకటి చేస్తే చాలు అని చెప్పి ఆ మంచాన్ని కిందికి దించారు. దించిన వెంటనే యేసు ప్రభు ఏం చెప్పాడు, కిందికి దించితే వచ్చి తల్లో చేయబెట్టి ప్రార్థన చేస్తాడేమో అనుకున్నారు. కానీ అది చేయలే. ఏం చేశాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, ధైర్యముగా వెళ్ళన్నాడు. హల్లెలూయా. ధైర్యముగా ఉండు అంటున్నాడు. కుమారుడా ధైర్యముగా ఉండు, నీ పాపములు క్షమించబడుతూ ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఈ విషయంలో మనం ఎక్కువగా మాట్లాడుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. హల్లెలూయా. ఒక రోగం వచ్చినప్పుడు, కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు, కుటుంబంలో ఏదైనా బాధలు వచ్చినప్పుడు చాలామంది కృంగిపోతూ ఉంటారు. హల్లెలూయా. కుటుంబంలో సమస్యలు వస్తే, కుటుంబంలో బాధలు వస్తే, కుటుంబంలో రోగం వస్తే, కుటుంబంలో ఎవరైనా మీకు వ్యతిరేకంగా మాట్లాడితే, కుటుంబంలో ఎవరైనా మీకు వ్యతిరేకంగా ఏదైనా చెప్పితే వెంటనే కూడా మనం రోగం వచ్చినట్లుగా అయిపోతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఏమంటున్నాడంటే, కుమారుడా ధైర్యముగా ఉండు. అక్కడేం కావాలి మనకి? రోగము స్వస్థత కావాలంటే మొదట ధైర్యం కావాలి. రెండవది పాపాలు క్షమించబడాలి. ఎవరి పాపాలైతే క్షమించబడతాయో వారి రోగములు యేసు క్రీస్తు వారి నామమున స్వస్థత కలుగుతాయి.